రేపు ఆదివారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేయటం వల్ల 60 నిమిషాల్లోనే అద్భుతాలను చూస్తారు. అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఆదివారం పూట ఆవాలతో ఈ పరిహారం చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలానే కాకుండా నిమిషాల్లోనే వారి సుడి తిరుగుతుంది. వారికి అద్భుతమైన ఫలితాలతో దూసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య పోతుంది. అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. అసలు ఆదివారం ఆవాలను ఎక్కడ పడేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఆదివారం పూట మనం ఆదివారం పూట కొన్ని నియమాలను ఆచరించాలి. సూర్య భగవానుడిని కనుకనండి మనం పూజించాలి. సూర్యనారాయణ స్వామిని మనము పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల మన జీవితంలో కనుక కొన్ని రకాల సమస్యలతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసిన, సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇచ్చిన మనకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అలానే కాకుండా కనుక ఈ రోజున ఆదివారం కదా, ఎర్రటి వస్త్రాలను ధరిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఏదైనా పెద్ద పని కోసం మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్య నమస్కారం చేసుకుని బయటికి వెళితే చాలా మంచిది. లేదంటే కనుక నార్మల్గా కనుకనండి పెండింగ్లో ఉన్న పనులు కూడా మనకు పూర్తి కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కనుక ఈ రోజు ఒక చెంబుడు నీటిని తీసుకుని ఆ నీటిలో కనుక అరస్పునంత పసుపుని కలిపి ఆ నీళ్లను సూర్య భగవానుడికి అర్పించినట్టయితే మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలానే కాకుండా మీరు అనుకున్న పనులు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మంచి రిజల్ట్ చూస్తారు. ఇక ఆ తర్వాత ఆదివారం పూట కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు కూడా మన లైఫ్లో కనుక చేంజెస్ని తీసుకొస్తాయని చెప్పొచ్చు. ఆదివారం అమావాస్యతో సరి సమానమైనదనమాట. మన పెద్దవారు చెబుతూ ఉంటారు, ఆదివారం వస్తే చాలు మన ఇంట్లో మన అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, మన అమ్మలు కూడా దిష్టి తీయటం, అలానే కాకుండా కొన్ని పరిహారాలను ఆచరించడం, ఇంట్లో కొన్ని రకాల విధి విధానాలను పాటించడం చేస్తూ ఉంటారు. అలా చేసుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. మన పెద్దవారైతే చిన్నపిల్లలకు సాయంత్రం సంధ్యా సమయం కాగానే దిష్టి తీసేసి దాన్ని తీసుకెళ్ళి కనుక రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆ పిల్లలపై ఉండే కళ్ళ దిష్టి ఉంటుంది కదా, అదంతా కూడా తొలగిపోతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలా ఆచరిస్తారు కదండి. ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆదివారం కూడా ఒక దినంగానే పరిగణిస్తారు. ఆదివారం అనేది చాలా అద్భుతాలను సృష్టించే రోజు అని చెప్పొచ్చు. కొన్ని రకాల సమస్యలను తొలగించుకోవడానికి కూడా ఆదివారం చక్కగా అనుకూలిస్తుందండి. కాబట్టి ఆదివారం రోజు సంధ్యా సమయంలో మీరు ఈ పరిహారం చేసుకోండి. ఆవాలతో ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారండి, చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లల పరంగా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. పుట్టిన 3 నెలల పిల్లల నుంచి కూడా కనుకనండి మనకు 20 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు కూడా పిల్లలు ఉంటూ ఉంటారు. కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది కనుక భరించలేక కష్టాన్ని మనకిస్తూ ఉంటారు. ఆ పిల్లల పరంగా మనం కనుక చాలా వరకు కూడా ఓపిక పట్టి మన ఓపిక అనేది చాలా వరకు కూడా నశిస్తుంది. అలా నశించినప్పుడు మనం కనుక అబ్బాయి పిల్లలతోనే మాకు ఇంకా ఎన్ని రోజులు అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. పిల్లలకు చెడు దిష్టి, కను దిష్టి ఏదో తాకి ఏదో గాడిలాగా సోకి వారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కనుక ఆదివారం రోజు గుర్తుపెట్టుకోండి, ఈ పనిని చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. 60 నిమిషాల్లోనే మీరు అద్భుతాలను చూస్తారు. 60 నిమిషాల్లోనే వారిపై ఉండే చెడంతా కూడా తొలగించబడుతుందన్నమాట. చాలా వరకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఏం చేయండి కనుక మన ఇళ్లలో చెంబులు ఉంటాయి కదండి. చెంబులు మనందరికీ తెలిసిందే కదా. మీరు స్టీల్ చెంబైనా పర్వాలేదు, రాగి చెంబైనా పర్వాలేదు, లేదంటే కనుక నార్మల్గా మన ఇంట్లో జగ్గులు ఉంటాయి కదండి. మనము ఇలా మనం స్నానం చేయడానికి ఉపయోగిస్తాం కదా, దాంట్లో నీళ్ళని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత కనుక అందులో మీరు 1 టీ స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి. అలా పోసేసిన ఈ నీటిని కనుక పిల్లలకు దిష్టి తీయండి. దిష్టి తీయటం ఏమీ లేదండి, చిన్న పిల్లలకు నించోబెట్టాలి. తూర్పు ముఖాన్ని చూస్తూ ఉండాలి. వారు తూర్పును చూస్తూ ఉండాలి. వారి ఫేస్ అనేది తూర్పుకు ఉండాలన్నమాట. అలా నించోబెట్టిన తర్వాత ఆ నీటిలో మనము ఆవాలను వేసాం కదా, ఆవాలను వేసిన ఆ నీళ్ళు కనుక చక్కగా దిగదూర్చాలన్నమాట. దిగదూర్చడం ఏమీ లేదు, దిష్టి తీయటం, లేదంటే తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ నీటిని బజాట్లో పోసేయటం. మనం తొక్కేలాగా కాకుండా వేరే వాళ్ళు తొక్కొచ్చా అండి కనుక అలా కాదండి, బజాట్లో పోసేయండి సరిపోతుంది. లేదంటే ఒక సైడ్కు తొక్కని ప్రదేశంలో పోసుకోండి, అలా కూడా ఫలితం ఉంటుంది. దానివల్ల కూడా మీకు మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది. పిల్లల పరంగా ఉండే చెడు నకారాత్మక శక్తి, మనకు తెలియని దుష్ట శక్తుల ప్రభావాల నుంచి కూడా ఆ పిల్లలు బయటపడటానికి అవకాశం ఉంటుంది. మన పిల్లలకు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం చేయండి. పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చి చాలా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా కనుక మంచిగా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించేసుకోండి, సరిపోతుంది. మీరైతే అద్భుతాన్ని చూస్తారు. మీకు అర్థమైపోతుంది, 60 నిమిషాల్లోనే మీకు తెలిసిపోతుందన్నమాట ఎంత ఫలితం వచ్చింది, ఎంత ఫలితాన్ని మీరు పొందారనేది మీరు గమనించుకోగలుగుతారు. ఇది 100 and 200% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. ఆవాలు నీళ్లు కడిస్తే
అందులో ఒక తెలియని గొప్ప శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి ఏంటంటే గనక మన పిల్లలపై ఉండే చెడంతా కూడా తీసేసుకుంటుంది. ఇలా తల చుట్టూతో తిప్పేటప్పుడంతా కూడా ఆ శక్తి అందులోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన నీటిని తీసుకెళ్ళి మనం బయట పారబోస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలా అని మీరు ఆ నీటిని ఇంట్లో పోసుకోకండి. ఇంట్లో పోసుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. ఒకవేళ మాకు ఇంకా లేదండి, బయట పోసుకునేంత సిచ్యువేషన్ లేదండి అనుకుంటే మీ ఇంట్లో నుంచి బయట మనకు ఇలా వాష్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ పోసుకోండి. వెంటనే ఏంటంటే కనుక మళ్ళీ మంచినీళ్ళు పోసేయండి దానితో పాటు. ఎందుకంటే తల చుట్టూ 11 సార్లు తిప్పుతున్నాం కాబట్టి పిల్లల్లో మనకు తెలియకుండా దాగుండే కారాత్మక శక్తి అంటే ప్రతికూల శక్తి అనేది బయటికి వస్తుంది. ఆ నీళ్లు అంటే లాగేసుకుంటాయి. నీళ్లు అయస్కాంతం కంటే కూడా స్పీడ్గా ఏంటంటే కనుక చెడుని తీసుకుంటాయి. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్ళకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆవాలు ఏంటంటే కనుక తాంత్రిక పరిహారాలలో ఉపయోగిస్తారు. మంత్రతంత్ర ప్రయోగాలలో కూడా ఆవాలను వాడుతారు. ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. పిల్లల పరంగా మాత్రం ది బెస్ట్గా పనిచేసే పరిహారం, మీరు ఎన్ని చేసుకున్నా కానీ ఫలితం రాలేదు అనుకునేవారు ఒక్కసారి ఇది ప్రయత్నించేసుకుంటే ఆశ్చర్యపోయే ఫలితాలు అయితే చూసే అవకాశం ఉంటుంది. ఆ ఫలితాలను చూసి ఏంటంటే కనుక రండి మీరు షాక్ అవుతారు. అంత బాగుంటుందన్నమాట. ఇలా చేసిన తర్వాత వెంటనే ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి, సరిపోతుంది. కొంచెం ధూపం చూయించండి, సరిపోతుంది. ధూపం అంటే కనుక ధూప్ స్టిక్ వెలిగించి ధూపం చేయించుకుంటే సరిపోతుంది. మంచి ఫలితం కూడా వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి తప్పకండి మీరు షాక్ అవుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే పిల్లల పరంగా ఇలా చేయాలి. ఇదేంటంటే పుట్టిన 3 నెలల పిల్లల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళ వరకు మాత్రమే పనిచేస్తుందని మనకి ఏంటంటే కనుకనండి పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసుకోండి. ఈ పరిహారం ఏంటంటే తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడ్డది. ఎందుకంటే ఆవాలు ఉన్నాయి కదా, మనం ముందే చెప్పాం కదండి, ఆవాలు తంత్రం కోసం మంత్రం కోసం కూడా ఉపయోగిస్తారు. ఆవాలకు ఏంటంటేనండి చాలా వరకు కూడా మంచి శక్తులు ఉంటాయి. అవి తాంత్రిక పరిహారాలతో పాటు కొన్ని రకాల సమస్యల్ని కూడా తొలగించడానికి ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాలకి ఏంటంటే కనుక అందులో దాగి ఉండే శక్తి మనకు ఫలితాన్ని ఇస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఆవాలు మనం ఏంటంటే వంటల్లో వాడుకుంటాం కదా, కానీ పరిహార పరంగా కూడా ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడతాయి. ఈ ఆవాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక నల్లటి ఆవాలు. అంటే నల్లగా ఏముండవు, కొంచెం ఇలా మనం వంటల్లో వాడుకుంటాం కదా, చిన్న ఆవాలు పెద్ద ఆవాలు ఏవైనా పర్వాలేదు. ఇలా ఈ ఆవాలు అనమాట. ఆవాలు అయితే పరిహారం కిందికి బాగా పనిచేస్తాయి. పసుపు ఆవాలతో చేస్తే మాత్రం వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. పసుపు ఆవాలు ఏంటంటే కనుక ఒకసారి తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా అండి అవి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. కాబట్టి పసుపు ఆవాలు ఒకవేళ మీకు దొరికితే తెచ్చుకోండి. పసుపు ఆవాలు ఏంటంటే కనుక బ్లాక్ మ్యాజిక్ని కూడా తొలగిస్తాయి. బ్లాక్ మ్యాజిక్ నుంచి కూడా మనని బయటపడేయడానికి పసుపు ఆవాలు అయితే చక్కగా పనిచేస్తాయి. అవి ఒకవేళ మీకు దొరుకుతాయి, అవి అంటే మాకు అందుబాటులో ఉంటాయండి అంటే తెచ్చుకోండి. ఇవి కూడా మనకు అమ్ముతూ ఉంటారు బయట, కాబట్టి తెచ్చేసుకుంటే సరిపోతుంది. అవి దొరకకపోతే నల్లటి ఆవాలు తీసేసుకొని చేసుకోవచ్చు. ఇక ఇలా కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మన కష్టాలు పోవటానికి, కష్టాలంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా సరే మీరు అనుకుంటారనుకోండి, ఒక పని అనుకున్నారు, ఆ పని జరగటం లేదు, ఆ పని పెండింగ్లోనే పడిపోతుంది, కానీ ఆ పని మాత్రం అస్సలు జరగదండి. మేము ఏదైనా అనుకుంటే జరగదండి, కొంతమంది బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆవాలతో ఈ పరిహారం చేయండి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంటుంది. అంటే 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా మంచి పని అనుకున్నారు, ఆ పని జరగటం లేదు, ఆ పని జరగక మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి కొద్దిగా ఆవాలు, అరస్పూన్ అన్ని ఆవాలని ఏంటంటే కనుక కుడి చేతిలో తీసేసుకుని మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని గురించి ఒకసారి చెప్పేసుకుని మీరేంటంటే కనుక ఆవాలను 3 సార్లు తల చుట్టూ తిప్పి ఆవాలు రోడ్డు మీద పడేయండి. ఇలా పడేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు అనుకున్న పనికి ఏదైతే అడ్డుపడుతుందో, ఏదో మనకు తెలియని శక్తులు ఉంటాయండి. చాలామంది అనుకోవచ్చు ఇవి మనకు కనిపించవు కదండి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ఉంటాయి అంటే కనుక మనకు తెలియని కంటికి కనిపించని శక్తినే కారాత్మక శక్తి అంటారు. అలానే కాకుండా ఏంటంటే నకారాత్మక శక్తి అంటూ ఉంటారు. ఇవేంటంటే కనుక మన చుట్టూదా ఉంటాయి, మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మన పనులను ఆపుతూ ఉంటాయి. మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే కనుకనండి వాటి పాత్ర ఉంటుంది. అవేంటంటే కనుక చాలా వరకు కూడా మనకు ఏది కూడా మంచి జరగకుండా చేయడానికి దుష్టశక్తులు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. తద్వారా ఏంటంటే ఇబ్బందులు కలుగుతాయన్నమాట. అలా ఇబ్బందులు కలిగినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, అలానే కాకుండా మనం ఏంటంటే కనుక అనుకున్నదన్నట్టుగా అంటే జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని కోరికలు తీరే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఆవాలకి ఏంటంటే కనుక ప్రతికూల శక్తులు ఏంటంటే లాగేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా పని అనుకొని ఆ పని జరగటం లేదనేసి మనం చెప్పుకొని ఆవాలను తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆవాలను రోడ్డు మీద పడేయాలి. అలా పడేస్తే చాలా మంచిది. కానీ ఈ ఆవాలను ఏంటంటే కనుక 3 దారులు కలిసే చోటు ఉంటుంది కదండి, అంటే నార్మల్గా మన పల్లెల్లో మనం ఏమంటాం 3 బాటలు అంటాం. అలాంటి ప్రదేశంలో పడేయండి. ఇంకా మంచి ఫలితం అయితే మీరు చూస్తారు. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు.
అలానే కాకుండా ఏంటంటే మంచి జరుగుతుందనమాట. ఇది ఆదివారం పూట చేసుకోండి, అలా ఇంకా మంచి ఫలితం ఉంటుంది. లేదంటే మీకు సమస్య వచ్చినప్పుడు కూడా వెంటనే ఈ పని జరగటం లేదనేసి కొన్ని ఆవాలను చేతిలో తీసుకొని తల చుట్టూతో తిప్పి వాటిని రోడ్డు మీద పడేయటం వల్ల కూడా వెంటనే ఆ పని జరుగుతుంది. వెంటనే జరగకపోయినా గుర్తుపెట్టుకోండి, అంటే 24 గంటలు ఫలితం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనం ముందు చెప్పుకున్న పరిహారానికి 60 నిమిషాల్లో అంటే ఫలితం వస్తే, మనం రెండో చెప్పుకునే పరిహారం ఉంది కదా, కష్టానికి అలానే పనులు జరగటం లేదు, వాయిదా పడిపోతున్నాయని, అవి తీరటానికి మనకేంటంటే కనుక కనీసం సమయం పడుతుంది, కానీ జరుగుతాయండి పక్కాగా. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకి ఏదైనా సరేనండి కష్టం వచ్చి పడుతుంది. ఆ కష్టం ఏంటంటే అనుకోకుండా వచ్చి పడుతుంది. కొన్ని కష్టాలు ఉంటాయి, మనకు అనుకోకుండా కొన్ని కష్టాలు వచ్చి పడ్డప్పుడు మనం చాలా బాధపడిపోతాం, ఇబ్బంది పడిపోతాం, సఫర్ అవుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. మన కష్టాలు మనం ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు కూడా ఆవాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఆవాలు ఏంటంటే కనుక కష్టాలను తీర్చడానికండి. పసుపు ఆవాలంటే మనందరికీ తెలిసిందే కదా, అవి మనకు బయట దొరుకుతాయి, అవి తెచ్చేసుకొని చేసుకోండి. పసుపు ఆవాలు ఏంటంటే కనుక తొందరగా ఫలితాలను ఇస్తాయన్నమాట. పసుపు ఆవాలు ఇచ్చినంత ఫాస్ట్ రిజల్ట్ నల్ల ఆవాలు అంత ఇవ్వండి, కొంచెం స్లోగా ఇస్తాయన్నమాట నల్ల ఆవాలు. అంటే ఇప్పుడు వీటికి వాటికి ఒక 10% అంట తేడా ఉంటుందండి. పసుపు ఆవాలు ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లోనే మన పనులన్నీ కూడా చేస్తాయి. ఈ నల్లటి ఆవాలు ఏంటంటే కొంచెం స్లోగా పనులు చేస్తాయి, కానీ ఖచ్చితంగా అవి కూడా ఫలితాలను ఇస్తాయి, ఇవ్వవని కాదు. మనకి ఏదైనా సరే కష్టం చెప్పకుండా వచ్చి పడుతూ ఉంటుంది. కష్టాలు ఏంటంటే కనుక మనం భరించలేకపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కష్టాలు మాకే వస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే కనుక కష్టాల కూబిలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతాం కదా. అలాంటప్పుడు మీ కష్టాలు పోవాలని ఆదివారం రోజున గుర్తుపెట్టుకోండి. 3 గంటల 16 నిమిషాల సమయంలో ఏంటంటే కనుక అరిచేతి నిండా ఆవాలను తీసుకోండి. అంటే నిండా అంటే కనుక ఒక స్పూను ఆవాలను తీసుకోండి. అలా తీసుకునే ఈ ఆవాలను ఏంటంటే కనుక రండి, మీ కష్టాలు పోవాలి, అంతా కూడా మీకు బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదు, మంచి ఫలితాలను మేము చూడాలి, మా కష్టాల నుంచి మాకు విముక్తి కలగాలి అనేసి సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పిన తర్వాత ఆవాలను ఏంటంటే కనుక మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఒక చోట మొత్తం ఆవాలను పడేయండి. ఒకటే చోట పడేయాలి, అంటే రోడ్ల మీద పడేయటం ఇలా కాకుండా కొంచెం దూరంగా ఎవరు తొక్కని ప్రదేశం, ఎవరు లేని ప్రదేశంలో ఆవాలను పడేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ కష్టాలు పోతాయి, ఆ కష్టాల ద్వారా ఉండే ఇబ్బంది కూడా మీకు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆదివారం మీకు ఈ విధంగా ప్రయత్నించండి. అలా ప్రయత్నించడం వల్ల కూడా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆదివారం చేసే పరిహారానికి అయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. ఆదివారానికి అద్భుత శక్తులు ఉంటాయి కాబట్టి అద్భుత శక్తుల వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. అందుకే ఆదివారం ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుందని మన పెద్దవారు కూడా మనకు చెప్పేవారు. కాబట్టి ఆవాలతో ఈ పరిహారం చేయండి. విత్ ఇన్ సెకండ్స్లోనే మీ సమస్యలకు పరిష్కారం లభించాలంటే పసుపు ఆవాలను తీసేసుకొని చేసుకోండి, ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. అవి దొరికితే అదృష్టం, అవి దొరకకపోతే నల్లటి ఆవాలు మన ఇంట్లోవే తీసుకోండి. ఆవాళ్ళు ఏంటంటే కనుక పోపు దినుసులు లేకుండా చూసుకోండి, కేవలం ఆవాలతో మాత్రమే చేయాలి. అలాంటప్పుడే ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆదివారం ఈ పనులను చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. మీకుండే కష్టాలు, ఇబ్బందులను పూర్తిగా తొలగించుకోండి.